ఇప్పుడు మార్కెట్లో ఒక స్టాక్ గురించి చాలా ఎక్కువ గందరగోళం ఉంది. అదే అండి మన వేదాంత్ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. కొంతమంది అంటున్నారు ఇది ఒక డివిడెండ్ మషీన్, సేఫ్ స్టాక్ అని. మరికొందరు అంటున్నారు ఇది ఒక డెట్ బాంబ్, డేంజరస్ కంపెనీ అని. అయితే అసలు వేదాంత్లో నిజం ఏమిటి? రీటైల్ ఇన్వెస్టర్గా మనం బై చేయాలా లేక అవాయిడ్ చేయాలా? ఈ వీడియోలో ఎమోషన్స్ పక్కన పెట్టి నంబర్స్, ఫ్యాక్ట్స్, రియాలిటీ ఆధారంగా సింపుల్గా వివరించడం జరుగుతుంది. చివరి వరకు మిస్ అవ్వకండి, ఫైనల్ క్లారిటీ ఉంటుంది. విషయంలోకి వెళ్లే ముందు దయచేసి గుర్తుంచుకోండి, మేము సెబీ, ఎస్ఈబిఐ రిజిస్టర్డ్ సలహాదారులు కాదు. ఈ వీడియో కేవలం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. వేదాంత్ అంటే ఒక డైవర్సిఫైడ్ మెటల్స్ అండ్ మైనింగ్ కంపెనీ. వీటి ప్రధాన వ్యాపారాలు జింక్ బిజినెస్, అత్యంత బలమైన క్యాష్ జనరేటర్, అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్, క్యాన్, స్టీల్, పవర్. దీని అర్థం ఏమిటంటే కమోడిటీ ప్రైసెస్ పెరిగితే ప్రాఫిట్స్ భారీగా పెరుగుతాయి, అదే ప్రైసెస్ పడితే ప్రాఫిట్స్ ఒక్కసారిగా తగ్గిపోతాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే వేదాంత్ ఒక హై రివార్డ్, హై రిస్క్ స్టాక్. రీటైల్ ఇన్వెస్టర్స్ వేదాంత్ వైపు ఎందుకు అట్రాక్ట్ అవుతారు అంటే భారీ డివిడెండ్స్, గత కొన్ని సంవత్సరాలలో పెద్ద మొత్తంలో డివిడెండ్ పేఅవుట్స్, బ్యాంక్ ఎఫ్డి కన్నా ఎక్కువ రిటర్న్స్ లా అనిపించడం, మంత్లీ ఇన్కమ్ లా వస్తుంది అని చాలా మంది ఈ స్టాక్ కొనుగోలు చేస్తారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, డివిడెండ్ అంటే ఫ్రీ మనీ కాదు. కంపెనీ అప్పులు పెరుగుతూనే డివిడెండ్ ఇస్తే భవిష్యత్తులో సమస్యలు రావచ్చు. ఇక్కడే నిజమైన ప్రమాదం మొదలవుతుంది. వేదాంత్ గ్రూప్లో పేరెంట్ కంపెనీ అయిన వేదాంత్ రిసోర్సెస్ వద్ద భారీ అప్పులు ఉన్నాయి. ఇంట్రెస్ట్ పేమెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సమస్య ఏమిటంటే ఇండియన్ లిస్టెడ్ వేదాంత్ నుంచి వచ్చే డివిడెండ్స్, క్యాష్ ఫ్లోస్ పేరెంట్ కంపెనీ అప్పులు తీర్చడానికి ఉపయోగపడుతున్నాయి. రీటైల్ ఇన్వెస్టర్స్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. కంపెనీ ప్రాఫిట్లో ఉంది కదా అంటే అవును, కానీ క్యాష్ ప్రెషర్ మాత్రం నిజం. వేదాంత్ ప్రకటించిన పెద్ద నిర్ణయం డీమర్జర్ ప్లాన్. అంటే అల్యూమినియం బిజినెస్ సెపరేట్, ఆయిల్ అండ్ గ్యాస్ సెపరేట్, పవర్ అండ్ స్టీల్ సెపరేట్. పాజిటివ్ యాంగిల్, వాల్యూ అన్లాకింగ్ అవకాశం, ప్రతి బిజినెస్ కి క్లియర్ ఫోకస్. రిస్క్ యాంగిల్, డీమర్జర్ సమయంలో వాలటిలిటీ, డెట్ ఎలా డివైడ్ అవుతుందో క్లారిటీ లేదు. ఎగ్జిక్యూషన్ రిస్క్ చాలా ఎక్కువ. రీటైల్ ఇన్వెస్టర్స్ చాలా సార్లు ప్రైస్ సడన్ జంప్ అవుతుంది అని ఆశపడతారు, కానీ షార్ట్ టర్మ్ లో స్ట్రాంగ్ ప్రైస్ స్వింగ్స్ రావచ్చు. వేదాంత్ స్టాక్ లో మనం చూస్తున్నది సడన్ ర్యాలీస్, అన్ఎక్స్పెక్టెడ్ ఫాల్స్. కారణాలు కమోడిటీ సైకిల్స్, గ్లోబల్ మెటల్ ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ మూవ్మెంట్స్, డెట్ రిలేటెడ్ న్యూస్. ఇది మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోనిచ్చే స్టాక్ కాదు. మీరు షార్ట్ టర్మ్ ట్రేడర్ అయితే అధిక ప్రమాదం ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే పేషెన్స్ తప్పనిసరి. వేదాంత్ సేఫ్ పిఎస్యు టైప్ స్టాక్ కాదు. ఇది పూర్తిగా హై రిస్క్, హై రివార్డ్ ప్లే. మార్కెట్ అనుభవం ఉన్నవారు, కమోడిటీ సైకిల్స్ అర్థం చేసుకున్నవారు మరియు ధరలలోని హెచ్చుతగ్గులను నిర్వహించగలవారికి ఇది అనుకూలంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత కోరుకునేవారు, కేవలం డివిడెండ్లపై ఆధారపడేవారు మరియు చిన్నపాటి హెచ్చుతగ్గులకే భయపడిపోయేవారు దీనికి దూరంగా ఉండాలి. స్మార్ట్ స్ట్రాటజీ, లిమిటెడ్ పొజిషన్ సైజింగ్, బ్లైండ్ డివిడెండ్ చేసింగ్ చేయకూడదు. డెట్ మరియు డీమర్జర్ అప్డేట్స్ రెగ్యులర్లీ ట్రాక్ చేయాలి. వేదాంత్ లో మనీ అవకాశాలు ఉన్నాయి, కానీ డిసిప్లిన్ లేకపోతే లాస్ కూడా ఉంటుంది. దిస్ అనాలిసిస్ ఇస్ ప్యూర్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్. We are not SEBI registered investment advisors, so this should not be treated as a buy-sell recommendation. We do not intend to defame or target any individual or organization. Please do your own research or consult a certified advisor before investing. మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వేదాంత్ ఆపర్చునిటీ నా లేదా ట్రాప్ నా? ఇలాంటి డీప్ రీసెర్చ్ వీడియోస్ కోసం ఈ స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.